బ్రేకింగ్ న్యూస్ ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డి అరెస్ట్ అయ్యారు. త్వరలో జరగనున్న సచివాలయ ఎన్నికల్లో ప్రలోభాల కోసం పార్టీ నిర్వహించారన్న ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా తాడేపల్లి పరిధిలోని కొండపావులూరు గార్డెన్లో ఉద్యోగులకు ముందు పార్టీ ఏర్పాటు చేశారు. దీనిపై ఎక్సైజ్ పోలీసులు కేసు నమోదు చేశారు. త్వరలో జరగనున్న సచివాలయ ఉద్యోగుల క్యాంటీన్ డైరెక్టర్ పదవులను దక్కించుకోవడానికి ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు మందు విందు పార్టీ ఏర్పాటు చేశారని ఆరోపణలు వస్తున్నాయి. అనుమతి లేకుండా మద్యం సరఫరా చేయడంతో సమాచారం అందుకున్న ఎక్సైజ్ పోలీసులు దాడి చేసి వెంకటరామరెడ్డిని అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు వెంకటరామరెడ్డిని అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, మొత్తం మీద చూసుకుంటే ఏపీ సచివాలయ మాజీ ఉద్యోగుడు వెంకటరామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అనుమతి లేకుండా బిందు ఫుల్ మందుగా సేవించిన వెంకటరామరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. రానున్న 3-4 రోజుల కాలంలో సచివాలయ క్యాంటీన్ సంబంధించి కూడా ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆయన గతంలో వైసీపీ కార్యకర్తగా వ్యవహరించారని చెప్పి అనేకమైన ఆరోపణలు రావడం జరిగింది. ఈ నేపథ్యంలో ఆయనపై సస్పెన్షన్ వేటు వేశారు. తాజాగా సచివాలయ క్యాంటీన్ కి సంబంధించి వెంకటరామరెడ్డి ప్యానల్ నుంచి 11 మంది డైరెక్టర్లుగా పోటీలో నిలబడ్డ నేపథ్యంలో ఆయన సచివాలయంలో ఎంట్రీ లేని నేపథ్యంలో ఒక ప్రైవేట్ కార్యక్రమానికి ఆయన వీరందరినీ కూడా ఆహ్వానించినట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తాడేపల్లి మండలానికి సంబంధించి కూడా విజయవాడ క్లబ్ సమీపంలో ఒక మందు పార్టీని ఏర్పాటు చేశారు. అనుమతి లేకుండా మందు పార్టీ ఏర్పాటు చేయడానికి సంబంధించి కూడా ఎక్సైజ్ పోలీసులు సమాచారం వాళ్ళతో దాడికి రైడ్ చేశారు. వెంటనే అక్కడ భారీ స్థాయిలో పెద్ద ఫుల్ బాటిల్స్, మద్యం బాటిల్స్ చాలా మంది కనిపించినట్టు తెలుస్తా ఉంది. వెంటనే వాటన్నిటిని స్వాధీనం చేసుకుని వెంకటరామరెడ్డితో పాటు మరికొంతమందిని ఎక్సైజ్ శాఖ పోలీసులు అదుపులో తీసుకున్నట్టు తెలుస్తా ఉంది. దాంతో పాటుగా ఎందుకు వచ్చారు ఏమిటనే దానికి సంబంధించి మాత్రం ఉద్యోగులు మాత్రం తమకు ఎటువంటి సమాచారం లేదు, వెంకటరామరెడ్డి పిలిస్తే తాము వచ్చామని చెప్పి ఉద్యోగులు అయితే చెప్తా ఉంది. ఈ కేసుకు సంబంధించి ఎక్సైజ్ శాఖ పోలీసులు, ఇటు లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా కూడా విచారణ చేపడతా ఉన్నారు ప్రస్తుతం. రైట్ శివ, థ్యాంక్ యూ.